అక్క రోషు మరియు చెల్లి ఇషు. ఒక చల్లని వెన్నెల రాత్రి. అక్క రోషు, చెల్లి ఇషు మంచం మీద హాయిగా కూర్చుని ఉన్నారు. బయట నక్షత్రాలు మెరుస్తున్నాయి. అక్కా, నాకు ఒక మంచి సాహసకథ చెప్పవా అని అడిగింది బుజ్జి ఇషు. రోషు తన చెల్లి తల నిమురుతూ, సరే ఇషు. అనగనగా ఒక పెద్ద అడవిలో విక్రమ్ అనే ఒక గొప్ప రాజు ఉండేవారు అని కథ మొదలుపెట్టింది. ఆ రాజు విక్రమ్ చాలా ధైర్యవంతుడు. ఒకరోజు ఆయన తన గుర్రంపై ఎవరికీ తెలియని ఒక దట్టమైన అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లు ఆకాశాన్ని తాకుతున్నంత ఎత్తులో ఉన్నాయి. రంగురంగుల పక్షులు వింత వింత రాగాలు తీస్తున్నాయి. అడవి చాలా నిశ్శబ్దంగా రహస్యంగా ఉంది. రాజు విక్రమ్ అడవిలో ముందుకు సాగుతుండగా ఆయనకు ఒక మెరిసే వింత జీవి కనిపించింది. అది ఒక చిన్న ఉడుతలా ఉంది, కాని దాని శరీరం బంగారంలా మెరుస్తోంది. దాని పేరు నిమి. రాజా, ఈ అడవి లోతుల్లో ఒక గొప్ప రహస్యనిధి దాగి ఉంది. నువ్వు దాన్ని కనిపెట్టగలవా అని నిమి అడిగింది. కథ వింటున్న ఇషు మధ్యలో ఆపి, నిజంగానా అక్కా? ఆ నిధిలో బోలెడన్ని బంగారు నాణేలు, వజ్రాలు ఉంటాయా అని అడిగింది. రోషు ఇషు బుగ్గగిల్లి, బంగారం కంటే విలువైనది ఏదో అక్కడ ఉంది ఇషు. అది తెలుసుకోవాలంటే విక్రమ్ మరిన్ని సాహసాలు చెయ్యాలి. నిమి మార్గదర్శకత్వంలో విక్రమ్ ఒక పెద్ద కొండగుహ దగ్గరకు చేరుకున్నారు. ఆ గుహద్వారం మీద ఇలా రాసి ఉంది, ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో ఇతరులకు సహాయం చేస్తారో వారికే ఈ నిధి లభిస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక చిన్న పక్షి రెక్కగాయపడి కింద పడి ఉండటం విక్రమ్ చూశాడు. విక్రమ్ వెంటనే తన దగ్గర ఉన్న నీటిని ఆ పక్షికి ఇచ్చి దానికి కట్టుకట్టాడు. పక్షి కోలుకుని ఎగిరిపోగానే గుహ తలుపులు దానంతటా అవే తెరుచుకున్నాయి. లోపల వెలుగులు విరజిమ్ముతున్నాయి. అక్కడొక చిన్న పెట్టె ఉంది. విక్రమ్ దాన్ని తెరిచి చూడగా అందులో బంగారం లేదు, కొన్ని మెరిసే విత్తనాలు ఉన్నాయి. ఇషు ఆశ్చర్యపోయింది. విత్తనాలేనా అక్కా? నిధి అంటే నగలు కదా ఉండాలి అని అడిగింది. రోషు వివరించింది. ఇషు, ఆ విత్తనాలు సామాన్యమైనవి కావు. అవి ప్రేమ మరియు శాంతికి చిహ్నాలు. వాటిని నాటితే ఆ రాజ్యమంతా పచ్చగా సుభిక్షంగా మారుతుంది. అదే అసలైన సంపద. రాజు విక్రమ్ ఆ విత్తనాలను తన రాజ్యానికి తీసుకువచ్చాడు. ఆయన వాటిని భూమిలో నాటి ప్రతిరోజూ నీరు పోశాడు. కొన్నాళ్లకు ఆ రాజ్యమంతా అద్భుతమైన పండ్ల చెట్లతో, పూల మొక్కలతో నిండిపోయింది. ప్రజలందరికీ కావలసిన ఆహారం దొరికింది. దేశమంతా సంతోషంగా ఉంది. రోషు కథ ముగిస్తూ, చూశావా ఇషు, నిజమైన నిధి అంటే డబ్బు కాదు, ప్రకృతిని కాపాడటం, అందరికీ మేలు చేయడం మరియు ప్రేమగా ఉండటమే నిజమైన ధైర్యం మరియు సంపద. విక్రమ్ రాజులాగే మనం కూడా ఇతరులకు సహాయం చేయాలి అని చెప్పింది. చాలా బాగుంది అక్కా. నేను కూడా రేపు మన పెరట్లో ఒక చిన్న మొక్క నాటుతాను అంది ఇషు ముద్దుగా. రోషు తన చెల్లిని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టింది. ఇద్దరూ హాయిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రి వారి కలల్లో విక్రమ్ రాజు అడవి మెరిసిపోతోంది.